సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమా స్టోరీని చెప్పడానికి మనం చాలా కన్స్ట్రక్టివ్గా, నీట్గా, చాలా పద్ధతిగా చెప్తాం కదా. మరి అరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో కూడా 4 years 5 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ని నువ్వు రెజ్యూమ్లో పెట్టిన తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్ని ఇంటర్వ్యూలలో ప్రజెంట్ చేసేటప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో నీ డ్యూటీస్ ఏంటి, ఏ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేశారు, ప్రాజెక్ట్ యొక్క స్కోప్స్ ఏంటి, వాళ్ళ మాడ్యూల్స్లలో ఏ ప్రాసెస్ ఫ్లోస్ ఉన్నాయి అని ఒక క్వశ్చన్ అడుగుతానట్లే ఎందుకు ఫరక్ అవుతున్నాం, ఎందుకు చెప్పలేకపోతున్నాం, బట్ రెజ్యూమ్లో బ్యూటిఫుల్గా మెన్షన్ చేసాం. సో వీటి మీద ఈరోజు డిస్కషన్ మీద మనం మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెజ్యూమ్లలో ఒక ప్రాజెక్ట్ పెట్టావు, ఒక కంపెనీ గురించి నువ్వు మెన్షన్ చేసావు. ఆ కంపెనీ యొక్క క్లారిటీ నీకు ఉండాలా. నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టావో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బిజినెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెసెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, అందులో ఏ మాడ్యూల్స్ని ఇంప్లిమెంట్ చేశారు, నువ్వు ఏ మాడ్యూల్ మీద వర్క్ చేసావు, వాళ్ళ బిజినెస్ ప్రాసెసెస్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఏంటి అనేటటువంటి విషయాల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ గురించి తెలుసు. ఇంట్రడక్షన్ చెప్తున్నావు. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో సో వాట్ ఈజ్ యువర్ కరెంట్ రోల్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా ఏ మాడ్యూల్స్ మీద నువ్వు ఎక్స్పర్టైజ్, కరెంట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నావు, ఇవి మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ రియలిస్టిక్ ప్రొఫెషన్లో నువ్వు ఏం చేసావు అనేటటువంటిది చాలా రియలిస్టిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో. ప్రాజెక్ట్లో యాజ్ ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్గా జాయిన్ అయిన తర్వాత ఫ్రమ్ స్టార్టింగ్ డే నుండి కూడా ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ ఫేజెస్ ఉంటాయి, టార్గెట్, కట్ ఓవర్ ప్లానింగ్స్ ఏంటనేటివి యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లారిటీగా తెలుసుకోండి. ఒక సంవత్సరం పాటు ఇంప్లిమెంటేషన్ జరిగేటటువంటి ప్రాజెక్ట్ గురించి సంవత్సరం పాటు నువ్వు ఏం చేసినావు, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ రియల్ టైమ్గా అయితే ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్పాలి అంటే ఎవరైనా ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి, సూచనలు తీసుకోండి, వాళ్ళ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏమో తెలుసుకోండి. ఆ తర్వాత చాట్ జీపీటీలో మీరు అడిగినా కూడా వాట్ ఈస్ ద డైలీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎస్సీఎం అరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ అని మీరు చాట్ జీపీటీలో కొట్టినా కూడా వస్తుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం, మన రీసెర్చ్లో ఫెయిల్ అవుతున్నాం మనం. సో దయచేసి వీటన్నిటిని ఫాలో అవ్వండి. 100% హాఫ్ అన్ అవర్ జరిగేటటువంటి ఇంటర్వ్యూలలో రియలిస్టిక్ కాన్ఫిడెన్స్తో ప్రజెంట్ చేయండి. పక్కాగా ఇంటర్వ్యూ మీదే. అరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రియల్ టైమ్ ప్రాజెక్టర్ ఓరియంటెడ్గా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్. ప్రతిరోజు కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, ఆ స్కోప్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ మాడ్యూల్స్, ఏ నావిగేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ రియలిస్టిక్గా మనం ట్రైన్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ 4th and 5th డెమోస్ అయిపోయినాయి. మీకు ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుండి. దట్ మీన్స్ 6th May 2026 8 PM to 9 PM బ్యాచ్ టైమింగ్స్. ఎవరికైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ మీకు ఈ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ.